హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ దీప్తి. కార్తీక మాసంలో శివదేవుడి పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మార్గశిర మాసం స్టార్ట్ అయింది కాబట్టి రామదేవుడి పూజలే మా సైడ్ చేస్తారు. సో నేను అదే పూజను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మా ఇంట్లో ఎలా ఫాలో అవుతారో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసొచ్చి ఇలాగే చేస్తారు. సో నేను అదే ఫాలో అవుతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఉదయాన్నే మనం లేచి ఫ్రెష్ అయిన తర్వాత పూజపీట కడుక్కొని ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేసుకోవాలి. పూజపీట అన్నది జనరల్గా గంధం బొట్లు పెడతారు, కాకపోతే గంధం బొట్లు కాదు, కుంకుమ ఇంకా వరిపిండితో బొట్లు పెట్టుకోవాలి. ఉదయం 10 లోపల ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఎర్లీ అవర్స్లోనే చేయాలని రూల్ అయితే ఏం లేదు. పూజ అయినంత వరకు ఏం తినకూడదు. మీన్వెల్ పాలు కానీ టీ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫోర్ సైడ్స్ బొట్లు పెట్టి నేను పూజపేటను అయితే రెడీ చేసుకున్నాను. మనం పూజపేట ఎక్కడ పెడతామో అక్కడ ఒక చిన్న ముగ్గు వేసుకొని దానిపైన పూజపేట అనేది పెట్టాలి. నాకు లాస్ట్ వీడియోలో కొంతమంది అడిగారు దానిపైన ఏదైనా వస్త్రం వేయొచ్చు కదా అని చెప్పి. కానీ దానిపైన ఏ వస్త్రము వేయకూడదంటే డైరెక్ట్గా రామదేవుడి ఫోటో అన్నది పీటకు తగలాలని చెప్పారు. సో నేను రామదేవుడి ఫోటోకి బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాను. ఈ పూజకి మామిడి కొమ్మ అయితే ఉండాలి, కానీ నాకు మామిడి కొమ్మ అవైలబుల్ లేదని చెప్పేసి నేను ఇలాగా తులసి మాలను అయితే రెడీ చేసుకున్నాను. ఇంకొక పువ్వుల దండ కూడా నేను రెడీ చేసుకున్నాను. మీద పువ్వులు పెట్టేసి నేను దేవుడిని అయితే అలంకరించుకున్నాను అనమాట. సో నాకు రామదేవుడి ఫోటో అనేది పూజకి రెడీ అయిపోయింది. ఇప్పుడు గణపతిని నివేదించుకోవాలి కాబట్టి నేను ఇలాగా వినాయకుడి విగ్రహం ఉంది, నేను అది పెట్టుకున్నాను. ఒక పువ్వుల దండ పెట్టేసి, మీకు అది అవైలబుల్ లేకపోతే కనుక పసుపు ముద్దనే మీరు తమలపాకు పైన పెట్టి వినాయకుడి కింద పెట్టుకోవచ్చు. నేను ఇలా పూజపీట చుట్టూ పువ్వులు పెట్టి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వాయినింగ్కి ఒక ప్లేట్లో 2 ఆకులు, ఒక చెక్క, 2 అరటిపళ్ళు, ఒక ఫ్రూట్ అయితే పెట్టుకున్నాను. ఆ టైంకి ఎవరైనా అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఇద్దాము, లేకపోతే కనుక ఉపవాసం నేను ఉంటున్నాను కాబట్టి అది నేను తిందామని చెప్పేసి అలా పెట్టాను. మీరు అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు దీపం కుందులు రెడీ చేసుకోవాలి. నాకు లాస్ట్ వీడియోలో కొంతమంది ఏమన్నారంటే దీపం కుందు కింద ప్లేట్ కానీ ఏదైనా పెట్టచ్చు కదా అని అన్నారు. కాకపోతే ఆకు పెట్టిన తర్వాత ఇంకా మరి ఏమీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నేను అదే కనుక్కున్నాను కూడాను. నేను కింద పసుపు రాసేసి ఒక చిన్న ముగ్గు వేసి తమలపాకు పెట్టాను. దానిపైన ఈ దీపం కుందు అనేది పెట్టుకొని బొట్లు పెట్టేసి ఇలా ఒత్తులు వేసి రెడీ చేసుకున్నాను. అండ్ ఒక ఫ్లవర్ కూడా నేను దీపం కుందు దగ్గర పెట్టాను అనమాట. దీపాలు రెడీ అయిపోయిన తర్వాత కలసం అన్నది రెడీ చేసుకోవాలి. కలసం అవైలబుల్ లేకపోతే కనుక ఉద్దరిని అన్నది రెడీ చేసుకున్నాను నేను. ఇలా బొట్లు పెట్టేసి ఒక చిన్న చెంబుకి అందులో వాటర్ వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక ఫ్లవర్ వేసి నేను రెడీ చేసుకున్నాను. ఇది రెడీ అయిన తర్వాత గణపతి పూజ అన్నది మనం స్టార్ట్ చేయాలి. అక్షంతలు, పువ్వులు, గరిగిపూసలతో అయితే గణపతి పూజ అన్నది చేస్తారు. ఎక్కువ గరిగిపూసలతోనే చేస్తారు. మీకు అది అవైలబుల్ లేకపోతే కనుక అక్షంతలు, పువ్వులతో మీరు చేసుకోవచ్చు, అదైనా పర్వాలేదు. బట్ నాకు దొరికాయని చెప్పి నేను దాంతో చేశాను. గణపతి పూజ అయిపోయిన తర్వాత దీపాలు అనేవి ఇంకా మనము వెలిగించుకోవాలన్నమాట. దీపం వెలిగించిన తర్వాత ప్రసాదం అనేది దేవుడి దగ్గర పెట్టాలి. ప్రసాదంకి గోధుమ నూక, పాలు, పంచదార, నెయ్యి అన్నది సరిపోతుంది. గోధుమ నూక అనేది వేపకూడదు. పచ్చి గోధుమ నూక, పచ్చి పాలతోనే ఈ ప్రసాదం అనేది చేస్తారు. యాక్చువల్గా అయితే 5 ఉండలు చేయాలి, కానీ నేను ఇక్కడ 2 చేశాను. ఎందుకంటే 5 ఉండలు చేసిన తర్వాత నాకు పంచడానికి కానీ వాయినం ఇవ్వడానికి కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ బట్టే మనము ప్రసాదం అన్నది రెడీ చేసుకోవాలి. దేవుడికి ఒకటి ఉండ పెట్టేసి ఇంకొకటి నేను వ్రతం చేశాను కాబట్టి నాకు, మా హస్బెండ్కి అయితే అది సరిపోతుంది. సో నేను ప్రసాదం కూడా పెట్టేశాను. అగరబత్తులు వెలిగించే ధూపం కూడా వేసేసాను అనమాట. ధూపం వేసిన తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామావళి అన్నది మనం స్టార్ట్ చేసుకోవాలి. శతనామావళి చదివేంతసేపు గరిగిపూసలు, పువ్వులు, అక్షంతలతోని పూజ కంప్లీట్గా చేస్తూనే ఉండాలి. మధ్యలో అన్నది ఆగకూడదు. సో మీరు చూస్తున్నారు కదా, సో అవే చదువుకోవాలన్నమాట. ఈ అష్టోత్తరాలు అయినంత వరకు మనము పూజ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. కథ చెప్పుకునేటప్పుడు మనం అక్షంతులు, పువ్వులు వేయకపోయినా పర్వాలేదు, కానీ శతనామావళి చదివేంతసేపు మనము అక్షంతులు, పువ్వులు, గరిగిపూసలు వేస్తూనే ఉండాలి. వన్స్ రామదేవుడి కథ స్టార్ట్ అయితే కనుక మనం అది మధ్యలో ఆపకూడదు. ఆపకుండా కథ మొత్తం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి లేవాలి హారతి ఇచ్చిన తర్వాత. సో శతనామావళి అయిపోయిన తర్వాత నాకు కథ చదవడానికి దగ్గర ఒక గంట పట్టింది. కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట ఆ కథ. ఈ రామదేవుడి కథ బుక్ మీకు ఆన్లైన్లో కానీ లేకపోతే మొబైల్లో ఆన్లైన్ యాప్స్లో కానీ మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. చాలా సింపుల్. ఫైనల్గా
కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతితో అయితే పూజను ఎండ్ చేశాను. దీనికి కొబ్బరికాయ కానీ లేకపోతే ఇంకేం అవసరం ఉండదు. హారతి ఇచ్చేసిన తర్వాత మనం దేవుడికి ఇచ్చి మనం తీసుకున్న తర్వాత ఏవైతే మనం పూజ చేసామో గరిగిపూసలు, అక్షింతలు అవి కొన్ని మన తల మీద వేసుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళ తల మీద కూడా వేయాలి. ప్రసాదం పంచిపెట్టేస్తే కనుక పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఈవినింగ్ 4 తర్వాత ఎప్పుడైనా మీరు ఇంకా పూజ తీసేయచ్చు అనమాట. సో పూజ చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా